తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. మార్కాపురం జిల్లా కొనకలపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ శాఖల అధికారుల నిర్లక్ష్యమో కావచ్చు లేదా దురదృష్టమో కావచ్చు, తెగిపడిన మృత్యు పాశాలు ఆ మూగ జీవాలను బలి తీసుకున్నాయి. సిద్ధవరం గ్రామం నుండి చెల్లోపల్లికి వెళ్లే మార్గంలో హై టెన్షన్ 11 kV విద్యుత్ వల్లి తెగిపోవడంతో పొలాల్లో మేతకు వెళ్లిన 8 గేదెలు అక్కడికక్కడే విద్యుత్ షాక్తో మృత్యువాత పడ్డాయి. రెక్కర్ తెగనే డొక్కాడనే పేద రైతులకు ఈ ప్రమాదం కోలుకొని దెబ్బతీసింది. తమ కళ్ళ ముందే పాడి పశువులు ప్రాణాలు విడుస్తుంటే కాపాడుకోలేక రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ప్రమాదంలో దొడ్డ వెంకటేశ్వరకు చెందిన ఒక గేదె, కందుశ్రీకి చెందిన ఒక గేదె, పడుగుపాటి శ్రీకి చెందిన 2 గేదెలు, కేసరి వెంకటరెడ్డికి చెందిన 3 గేదెలు మరియు కొనదల గురువుకి చెందిన ఒక గేదె, మొత్తం 8 గేదెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు అసలు వైర్లు ఎలా తెగిపడ్డాయి, ప్రమాద కారణాలు ఏంటో కోణంలో ఆరాధిస్తున్నారు. అయితే మాకు పాడి పట్ట తప్ప జీవనాధారం లేదని, లక్షలాది రూపాయల విలువైన పాడి పశువులు చనిపోవడంతో మా బతుకు రోడ్డున పడ్డాయని అంటూ బాధితులు లబోదేమో అంటున్నారు. ప్రభుత్వమే తక్షణమే స్పందించి మానవత దృక్పథంతో తగిన నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.